ఆయన ప్రజాప్రతినిధి. ఆ ఎమ్మెల్యే పక్కింట్లో దొంగలు పడ్డారు. రోజంతా జనం మధ్య తిరుగుతూ ప్రజాసేవ చేయడమే కాదు, పౌరుడిగాను తన బాధ్యత నిర్వర్తించారాయన. దొంగని చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దొంగకు బుద్ధి చెప్పాల్సిన పోలీసులు ఏం చేశారో తెలుసా? ముద్దు నిద్రపోయారు. ఆ కేటుగాడు ఠాణా నుంచి తప్పించుకుపోతున్నా పట్టించుకోలేదు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి దోమలగూడ ప్రాంతంలో నివాసం ఉంటారాయన. పగలంతా హడావుడిగా ఉండే ఎమ్మెల్యే నిలయం రాత్రయ్యేసరికి సైలెంట్ అయిపోతుంది. తెల్లవారుజామున ఎమ్మెల్యే బిల్డింగ్ పక్కింట్లో నుంచి పెద్ద శబ్దాలు వస్తూ ఉండడంతో విష్ణువర్ధన్ నిద్రలేచారు. గన్మెన్లను అలర్ట్ చేశారు. దొంగలు పడ్డారని గ్రహించిన ఎమ్మెల్యే పక్కింట్లోకి వెళ్లారు. విష్ణువర్ధన్ రావడం గమనించిన దొంగోడు పారిపోయే ప్రయత్నం చేశాడు. విష్ణు పరిగెత్తుకుని వెళ్లి మరీ దొంగోడిని పట్టుకున్నారు. తాళ్లతో చోరును బంధించి స్థానిక చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు. సీన్ అక్కడ కట్ చేస్తే ఇది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ఠాణాలోకి ఎవరు వస్తారో ఎవరు వెళతారో కూడా తెలియదు. తెల్లవారుజామున ఎమ్మెల్యే విష్ణువర్ధన్ పట్టించిన దొంగ సంగతే అక్కడి పోలీసులకు గుర్తులేదు. సాయంత్రం వరకు ఎవ్వరూ అతన్ని ఇంట్రాగేట్ చేయలేదు. పోలీసుల నిర్లక్ష్యాన్ని దొంగ పసిగట్టాడు. చల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. సాయంత్రం ఎమ్మెల్యే ఠాణాకు ఫోన్ చేసి దొంగ గురించి అడిగాక కానీ వారికి ఆ విషయం గుర్తురాలేదు. లాకప్లో వెతికినా ఏం లాభం? విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మండిపడ్డారు. పోలీసుల తీరుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఖాన్ సంబంధిత పోలీసులపై చర్యలు చేపట్టారు. ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తిని పట్టుకోవడం, అతని దగ్గర స్క్రూ డ్రైవర్స్ లాంటి ఉండడం, రాత్రి పూట తనకు ఉండాల్సిన అవసరం లేదు. తప్పకుండా దొంగతనం చేయడానికి వచ్చినట్టు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. ఏఎస్ఐ అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించి అతను సస్పెండ్ చేయడం జరిగింది. లోకల్ ఇన్స్పెక్టర్, ఇంకొక ఇన్స్పెక్టర్, రాత్రి డ్యూటీలో హెడ్ కానిస్టేబుల్ ముగ్గురు కూడా వేరే శాఖపరమైన చర్యలు తీసుకుంటారు. దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులు గుర్రు పెట్టి నిద్రపోతుంటే ప్రజాప్రతినిధులు కేటుగాళ్లను పట్టుకుంటున్నారు. అయినా పోలీసులు స్పందించకుంటే ఏం చేయాలి? చూసారు కదా, ఇది ఇవాల్టి బి అలర్ట్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.